ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి మన బ్యాక్యార్డ్లో పండిన బీరకాయల్ని బీరకాయ పాలేసి కర్రీ అండ్ బీరకాయ పైన తొక్కొచ్చి చట్నీ అయితే చేసుకుందాం. ఫస్ట్ బీరకాయని తీసుకుని అలా మధ్యలో గర్రె ఉంటుంది కదా ఈయనలాగా, దాన్ని అయితే తీసి పడేయాలి, ట్రాష్ చేసేసుకోవాలి దాన్ని. తర్వాత మనం ఒకసారి వాష్ చేసుకుని ఈ విధంగా ఉన్న తర్వాత దీన్నైతే మనం పీల్ చేసుకొని చట్నీకి యూస్ చేసుకోవచ్చు, పైన గ్రీన్‌ది. అండ్ ఇప్పుడు నేనైతే వాష్ చేసుకున్నాను. ఈ పైన ఉన్న పీల్ మొత్తం కూడా తీసుకుని దాన్నైతే నేను చట్నీకి యూస్ చేస్తాను. ఇక్కడున్న బీరకాయలనైతే నేను బీరకాయ పాలేసుకొని కర్రీ చేసుకుంటాను. అండ్ నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ నేను బీరకాయ పాలు వేసుకుని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పప్పులు వేసుకుంటే వేసుకోవచ్చు. నేను పప్పులు వేసుకోవద్దు అని చెప్పి ఇట్లా జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇవి కొంచెం హీట్ ఎక్కి రోస్ట్ అయిన తర్వాత నేను వెల్లుల్లిపాయ వేసుకుంటాను. పాలేసుకునే కర్రీల్లో దేనిలో అయినా వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వెల్లుల్లిపాయలు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అది స్కిప్ చేయకుండా యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్స్ ఇలా వెల్లుల్లిపాయ కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అండ్ అవి కూడా వేసుకుని దానిలో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నప్పుడే సాల్ట్ వేసేస్తాను, ఉల్లిపాయ ఫాస్ట్గా మగ్గుతుంది అని చెప్పి. సో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కదిపేసుకుని మూత అయితే పెట్టేసుకొని కొంతసేపు అయితే మగ్గబెట్టుకోండి. అట్లాగా అది కొంతసేపు అలా ఉంచేస్తే మొత్తం మగ్గిపోద్ది, అంటే కుక్ అయిపోతుంది, రోస్ట్ అయిపోద్దు, కుక్ అవుతుంది. సో ఎప్పుడు కర్రీ చేసినా కానీ మీడియం హీట్లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కర్రీ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. హైలో అయితే ఎప్పుడు పెట్టుకొని మీరు కర్రీ చేసుకోవద్దు. అండ్ వన్స్ కొంచెం ఇలా రోస్ట్ అయిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయితే ఈ విధంగా అయితే వేగనివ్వండి. కొంచెం ఫస్ట్ అయితే మగ్గినట్టు అవుతుంది, కొంచెంసేపు ఉంచిన తర్వాత కొంచెం లైట్గా రోస్ట్ అవుతున్నట్టు అవుతుంది. అయిన తర్వాత ఇంక ఈ బీరకాయలు మనం ఎప్పుడు కట్ చేసుకుంటున్నా కానీ బీరకాయలని మనం చేదైతే చూసుకోవాలి. చూసుకోకపోతే కర్రీ అంతా కూడా పాడైపోతుంది తర్వాత చెక్ చేసుకుంటే. సో మీరు కట్ చేసుకునేటప్పుడే చెక్ చేసుకోవడం వల్ల అది పనికొస్తుందా లేదా అని మనకు ముందే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కదిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అలా కుక్ అవనిస్తాను. ఇది నేను మనకి న్యాచురల్గా పండింది కదా, ఆర్గానిక్గా పండింది, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. సో ఇది ఫుల్ వాటర్ కంటెంట్ ఉంది, నాకు చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోయింది. సో ఇలా ఒక 5 to 10 minutes కుక్ అవగానే నాకు ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. వన్స్ అలా కుక్ అయిన తర్వాత నేను ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అండ్ ఇంకా కారం, ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడగా మీరు చూసుకొని వేసుకోండి. అండ్ నేను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం తిప్పేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఆ కారం పచ్చి వాసన పోయే వరకు కొంచెం అయితే మగ్గబెట్టుకుంటున్నాను. ఇంకా అలా మూత పెట్టేసి కొంతసేపు అయితే ఉంచిన తర్వాత ఇలా ఆయిల్ అయితే తేలుతుంది. వన్స్ ఇలా తేలిన తర్వాత ఇంక ఇప్పుడు మీరు పాలు వేసుకోకుండా ఫ్రైలాగా తినాలనుకున్న వాళ్ళు ఇలా ఆపేసుకోవచ్చు. ఇంకా దీన్ని డైరెక్ట్గా సర్వ్ చేసుకుని తినేయచ్చు బీరకాయ ఫ్రైలాగా. నేను పాలు వేసుకుంటాను కాబట్టి నేను కొంచెం ఇందులో పాలు వేసుకున్నాను. నేను కొంచెం పాలు ఎక్కువే వేసుకున్నాను. మేము కీన్వాలో తింటాము, రైస్లో కాదు. సో నాకు కొంచెం మరీ థిక్గా వద్దు కర్రీ అని చెప్పి నేను కొంచెం పాలు అయితే ఎక్కువ వేసుకున్నాను. అండ్ వన్స్ ఇలా ఉడికొచ్చిన తర్వాత పాలు మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసేస్తే ఆ వేడికైతే మొత్తం ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇంక ఇప్పుడు మనం బీరకాయ తొక్కులతో చట్నీ చేసుకుందాము. నేను టమాటోలు హార్వెస్ట్ చేసుకుని తీసుకొస్తుంటే లోపలికి అవి కింద అయితే పడిపోయి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పగిలిపోయాయి. సో ఇంకా నేను వీటిని వేసుకుని చట్నీ అయితే చేసేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ పగిలిపోయి ఉన్నాయి కదా, సో ఇంకా అలా ఉంచినా మళ్ళీ పాడవుతాయి అని చెప్పి ఇంక చట్నీలో వేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నాకు చాలా తక్కువే బీరకాయ తక్కువ ఉంది కాబట్టి
నేను టమాటోలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అదేవిధంగా టమాటోలు పుల్లగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ చింతపండు అయితే వాడను. నేను ఎప్పుడు చేసినా ఫస్ట్ అయితే నేను తాలింపు పెట్టేసుకుంటాను చట్నీకి. తాలింపు పెట్టేసుకొని తాలింపులో నేను ఫస్ట్ శనగపప్పు వేసుకుంటాను. శనగపప్పు వేసుకుని ఫస్ట్ అది ఒక 30% టు 50% మధ్యలో రోస్ట్ అయినప్పుడు నేను మినపప్పు అయితే వేసుకుంటాను. ఎందుకంటే శనగపప్పు పెద్దగా ఉంటుంది అండ్ గట్టిగా ఉంటుంది కదా! సో, ఫస్ట్ అది రోస్ట్ చేసుకుని మినపప్పు అయితే వేసుకోండి. అప్పుడు మినపప్పు మాడిపోకుండా ఉంటుంది. వన్స్ అలా 2 మినపప్పు, శనగపప్పు వేగిపోయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసుకుని నేను ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అన్నీ కూడా రోస్ట్ అయిపోయాయి అనుకున్నప్పుడు ఒక కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకుంటాను నేను ఇట్లా అయితే. వన్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఈ తాలింపు అంతా కూడా ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకుంటాను. వన్స్ ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇలా ప్యాన్లో మొత్తం ఆయిల్ ఉంటుంది అండ్ ఆ బౌల్లోకి అయితే నేను తాలింపు పెట్టుకున్నవన్నీ తీసేసుకుంటాను. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ టమాటోస్ని అయితే కట్ చేసేసుకున్నాను. నేను 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మా స్పైస్ లెవెల్కి తగ్గట్టు నేనైతే వేసుకున్నాను. మీకు ఇంకా స్పైస్ కావాలి అనుకుంటే కనుక మీ స్పైస్ని బట్టి మీరు చిల్లీస్ అయితే వేసుకోవచ్చు. కొంతమంది ఎండుమిర్చి వేసుకుంటారు, కొంతమంది చిల్లీస్ వేసుకుంటారు. అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ మిరపకాయలు కొంచెం పండిపోయి ఉన్నాయి నాకు. అవి అండ్ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అండ్ ఇలా అన్నీ కలిపేసి వేసుకుని కొంచెం ఉప్పు అండ్ అదేవిధంగా 2 వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా 1/2 టీ స్పూన్ ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్లయితే. అండ్ ఇలా పెట్టుకొని వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కదిపేసుకుని నేనైతే మూత పెట్టేసుకొని ఇలా మగ్గబెట్టేసుకుంటాను. నేను ఫస్ట్ తాలింపు వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనం ఫస్ట్ తాలింపు వేసేసుకుంటే ఆ ఆయిల్లో ఈ ముక్కలు మగ్గబెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ ఇవి మగ్గబెట్టుకుంటే మళ్ళీ మనం అదే ప్యాన్లో కనుక తాలింపు వేస్తే మొత్తం ప్యాన్ అంతా మాడిపోతుంది. లేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక ప్యాన్ చేయాలి అన్నట్టు. సో, నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఫస్ట్ తాలింపు పెట్టుకున్న తర్వాత ఇట్లా వేసుకోవడం. సో, నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకో రీజన్ వచ్చి మనం ముక్కలు మగ్గడానికి ఆయిల్లో మగ్గబెట్టి అండ్ మళ్ళీ తాలింపుకి ఆయిల్ వేయడం వల్ల మనం తెలియకుండా చాలా ఆయిల్ యూస్ చేస్తున్నాము. సో, ఆయిల్ యూస్ చేసి తగ్గించడం కోసం కూడా నేను ఆ విధంగా అయితే చేస్తున్నాను. ఆయిల్ ఏమంత హెల్దీ ఏం కాదు కదా హెల్త్కి. సో, నేనైతే అలా యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకా నేను ఈ చట్నీలో కొంచెం వేరుశెనగ గుళ్ళు ఒక గుప్పుడు తీసుకున్నాను. అదేవిధంగా కొబ్బరి ముక్కలు కూడా ఒక గుప్పుడు వచ్చే విధంగా అయితే తీసుకున్నాను. కొత్తిమీర కనుక మీకు అవైలబుల్గా ఉంటే కనుక మీరు ఈ మగ్గబెట్టుకునేటప్పుడే కొత్తిమీర కాడలు కానీ కొత్తిమీర కానీ వేసుకొని మగ్గబెట్టేసుకోవచ్చు. లేదు అనుకున్న తాలింపులో కూడా వేసుకుని మనం వేయించుకుని అయితే తీసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేయడం మర్చిపోయాను. సో, ఇంకా మీకు కొత్తిమీర అవైలబుల్ ఉంటే వేసుకోండి. అండ్ ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు కూడా సపరేట్ చేసుకున్న అందులో నుంచి మగ్గబెట్టుకున్న వాటిలో తీసి కొబ్బరి ముక్కలు వేరుశనగ గుళ్ళలో వేసుకుని అవంతా మెత్తటి పేస్ట్ లాగా కొట్టేసుకోండి. కొట్టుకున్న తర్వాత ఇంకా అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. అది మెత్తటి పేస్ట్లా కొట్టేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు అండ్ టమాటో ముక్కలు వేసి జస్ట్ ఒకసారి పల్స్ మోడ్లో పెట్టి ఆపేయచ్చు. లేదు అనుకుంటే పల్స్ మోడ్ ఆప్షన్ లేదనుకున్న వాళ్ళు జస్ట్ ఒక్క రన్ కొట్టి ఒక 2-3 సెకండ్స్ మళ్ళీ ఆపేయండి. అప్పుడు మనకి కొంచెం కచ్చాపచ్చాగా వస్తుంది. అంటే రోటి పచ్చడి లాగా అయితే మనకు వస్తుంది. వన్స్ అలా చేసేసుకున్న తర్వాత తాలింపు వేసుకొని కలుపుకోవడమే. ఆల్రెడీ నేను తాలింపు వేసుకున్నాను కాబట్టి అది ఇందులో వేసేసుకొని నేనైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా మన బీరకాయ రోటి పచ్చడి కూడా ప్రిపరేషన్ అయిపోయింది. మేము బీరకాయతో బీరకాయ ఫ్రై చేసుకుంటాం, బీరకాయ కర్రీ అండ్ బీరకాయ పాలు, బీరకాయ మసాలా కర్రీ అంటే కొబ్బరి అట్లా వేసుకొని అండ్ బీరకాయ పప్పు కూడా చేసుకుంటాము. అండ్ ఇంకా మీరు ఏమేమి వెరైటీస్ చేసుకుంటారు బీరకాయలతో అనేది అయితే కమెంట్ చేయండి. సో, నాకు కూడా ఏమేమి వెరైటీస్ చేసుకోవచ్చు అని చెప్పి అలా తెలుస్తుంది. ఇంకా బీరకాయ నువ్వుల పొడి బెల్లం వేసుకొని స్వీట్ కర్రీ కూడా చేసుకుంటాము. కొంతమంది బెల్లం వేసుకోకుండా చేసుకుంటారు, కొంతమంది వేసుకొని చేసుకుంటారు. అది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఈ వెరైటీస్ అయితే చేసుకుంటాము. ఇంకా మా లంచ్ టైం అయిపోయింది. సో, నేను ఇక్కడైతే కీన్వాతో చట్నీ అండ్ కర్రీ అయితే సర్వ్ చేస్తున్నాను.
కీన్వాలో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో రైస్ కన్నా కూడా దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది తినడానికి ప్రిఫర్ చేస్తాము. నాకు ఈరోజు కుకింగ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. మేబీ అది మనం ఆర్గానిక్గా గ్రో చేసుకున్నది అండ్ అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుని వండుకున్నది కదా, మేబీ దానివల్ల అయి ఉండొచ్చు. కర్రీ కూడా నాకు జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో మొత్తం కుకింగ్ అయిపోయింది. చట్నీ కూడా ఒక 10 మినిట్స్లో అయితే కుకింగ్ అయిపోయింది. అండ్ మామూలుగా మనం స్టోర్ నుంచి తెచ్చుకున్నది అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి అయితే 1.5 hour కుక్ చేసిన డేస్ కూడా ఉన్నాయి నేను. సో నాకు దాంతో కంపేర్ చేస్తే ఇదైతే ఫాస్ట్గా కుక్ అయింది అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను ఇంకా కలిపేసుకుని టేస్ట్ చేస్తున్నాను. సర్వ్ చేసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. చాలా కమ్మగా ఉంది కర్రీ అయితే. మీరు కూడా ఛాన్స్ ఉంటే కనుక గ్రో చేసుకుని పండించుకుని తినండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.